అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ఈరోజు మదనపల్లి మార్కెట్‌కి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమని మీకు ఈ వీడియోలో తెలియజేశాను. ఎగ్జాక్ట్‌గా 7 గంటల 10 నిమిషాల వరకు స్టాక్ ఎంత మాత్రం దిగింది ఏమి ఎట్లని క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేశాను చూడండి. మామూలుగా 7 గంటల తర్వాత కూడా స్టాక్ అనేది వస్తా ఉంటది. అది వేరే విషయము. సో, ప్రస్తుతానికి ఎగ్జాక్ట్‌గా 7 గంటల 10 నిమిషాల వరకు స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమి ఎట్లా అనేది క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేశాను. ఇంగా స్టాక్ విషయం మాట్లాడుకునే ముందు ములకల్చిరు మార్కెట్ ఏం జరిగింది, తర్వాత మదనపల్లి కూడా ఏం జరిగిందనేది కూడా మీకు ఈ వీడియోలో తెలియజేశాను చూడండి. ఇంగా ములకల చెరువు అయితే రూ. 500 నికరంగా రూ. 500 అయితే మార్కెట్ అయితే వెళ్ళింది. మార్కెట్ ఒక 30, 40 కొంచెం అటు ఇటుగా నిన్న ములకల చెరువు మార్కెటే జరిగిందని చెప్పొచ్చు. ఇంగా ప్రస్తుతానికి లైక్ మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి, ఎట్లా అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ములకల చెరువు అయితే తర్వాత 2 యాక్షన్‌లో కూడా ఇదే రేట్లే లాస్ట్ వరకు కంటిన్యూ అయ్యాయని చెప్పొచ్చు. ఇంకా మదనపల్లికి స్టాక్ విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా టీవీఎస్ అలాగే కేజీ మండీ లైన్‌లో మాట్లాడుకుందాం. అంటే ఫస్ట్ మండీ అంటే 2 యాక్షన్ మండీ లైన్‌లో మాట్లాడుకుంటే ఈ లైన్‌లో దిగుమతి ఏం పెద్దగా మార్పు అయితే లేదు. దిగుమతి పెరగలేదు ఈరోజు వచ్చేసి. మామూలుగా నిన్న ములకల చెరువు కూడా కొంచెం దిగుమతి కొంచెం అటు ఇటుగా వచ్చింది. పెరిగినా కూడా మదనపల్లి మాత్రం ప్రస్తుతానికైతే దిగుమతి అయితే పెరగలేదు. మార్కెట్ అయితే ప్రస్తుతానికి స్టాక్ అయితే సేమ్ టు సేమ్ నేట్లాగే నడుస్తుంది. ఈవెన్ టీవీఎస్ అలాగే కేజీ మండీ లైన్ మాట్లాడుకున్న దిగుమతి అయితే లైక్ నేట్లాగే ఉంది. మంచి విషయం. మార్కెట్ ఏమన్నా నేడపైన స్పీడ్ ఉండొచ్చా లేదా అనేది, ఎందుకంటే నేను ములకల చెరువు కొంచెం అటు ఇటుగా జరిగింది. కలికిరి మాత్రం వేలంపాట్లు ఎక్కడ స్లో అయితే అనిపించలేదు నాకు వచ్చేసి. ప్రస్తుతానికి మాత్రం మదనపల్లికి సంబంధించి దిగుమతి ఏం పెరగలేదు. ఇంకా అలాగే ఆ పక్క ఏ అయితే వెంకటేష్ అన్న మండీ లైన్ మాట్లాడుకుంటే ఆ పక్క మదీనా కానివ్వండి, జేబీటీ, ఎన్ఎస్ఆర్ అలాగే ఈ పక్క భాగ్యలక్ష్మి, మాలిక్, వీరభద్ర, సిఎల్టీ ఈ లైన్‌లో మాట్లాడుకున్నా కూడా దిగుమతి ఏం పెద్దగా మార్పు అయితే దిగుమతి పెరగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండేది ప్రస్తుతానికి మోసలేదు. తర్వాత ఏమైనా మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటే ఇంకో అప్డేట్ మీకు ఇస్తాను, మీరైతే చెక్ చేయొచ్చు. సో, ప్రెజెంట్ మదనపల్లిలో శ్రీ లక్ష్మీ సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ శంకర్ యాదవ్ అనే పేరు కూడా మీకు బాగా గుర్తుంటుంది. బస్ స్టాండ్ వెనకాలే ఉంటుంది షాప్ కూడా. అక్కడైతే ప్రెజెంట్ అయితే తక్షణాలలో అవైలబుల్గా ఉన్నాయండి. సో, ప్రెజెంట్ మదనపల్లి అవైలబుల్గా ఉన్నది. రిమైనింగ్ అదర్ ఫర్టిలైజర్స్ కూడా మనకి వితిన్ 1 వీక్‌లో కూడా ఆర్డర్ అయితే ఉంటుంది. సో, నెక్స్ట్ అక్కడ కూడా స్టాక్ అయితే వస్తది. అది కూడా అప్డేట్ ఇస్తాను. ప్రెజెంట్ అయితే శ్రీ లక్ష్మీ సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ మనకి శంకర్ యాదవ్ అన్న షాప్‌లో అయితే ప్రెజెంట్ అయితే అవైలబుల్గా ఉందండి. స్క్రీన్ మీద కనిపించిన నెంబర్, మీరు ఒకవేళ డైరెక్ట్ కంపెనీకే బుకింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ అయితే ఉంటే మీరు బుక్ చేసుకోవచ్చు.